దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథంలో నుండి 20వ సంకీర్తన, కీర్తనల గ్రంథంలో నుండి 20వ సంకీర్తన 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కీర్తన భక్తుడైన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు స్తుతి చేయటానికి దేవుణ్ణి కీర్తించటంలో ఇక్కడ అమూల్యమైన సత్యాలను తెలియజేస్తున్నాడు. ఈ 2వ వచనంలో అంటాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాస స్థలము పరిశుద్ధమైనది. ఆ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైనది. ఆయన స్థలము ఉన్నతమైన స్థలములు. ఆ ఉన్నతమైన స్థలములో నుండి, ఆ పరిశుద్ధ సింహాసనం మీద నుండి, ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆ మహోన్నతుడైన దేవుడు తన పరిశుద్ధ హస్తమును చాచి, తన దక్షిణ హస్తమును చాచి ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నిస్సహాయమైన స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో. మన జీవితంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నిస్సహాయ స్థితి, మనకెవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో, మనల్ని ఎవరు ఆదుకునేంత లేని స్థితిలో మనం కొన్నిసార్లు ఉంటాం. ఒంటరి పరిస్థితుల్లో ఉంటాం, మనల్ని ఎవరు ఆదుకోనరు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని ఆదుకుంటే బాగుండు, ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సహాయం వ్యర్థమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ఏ స్థితిలో నీవు ఉన్నావో ఉదయకాలంలో నాకు తెలియదు. ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నీవు ఏ విషయమైతే సహాయం కొరకు దేవుణ్ణి అర్థిస్తున్నావో, మహోన్నతుడైన దేవుడు నిన్ను దృష్టించుచున్నాడు. ఆయన నీ ప్రార్థనను త్రోసివేయుడు సహోదరుడా, నీ ప్రార్థనను త్రోసివేయుడు సహోదరి. అందుకనే ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు, ఏమని, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఆ మహోన్నతుడైన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. ఆయన సహాయము నీకు నిత్యం ఉంటుంది. అందుకనే 121వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము నిన్ను బలపరిచేది, ఈ వాక్యము నిన్ను ధైర్యపరిచేది, ఈ వాక్యము జీవు కలిగినది. ఆ మహోన్నతుడైన దేవుడే నీకు సహాయకుడై ఉంటే ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ధన్యత. ఎందుకు కృంగిపోవటం, ఎందుకు బలహీనమవటం? దేవుడే నీకు సహాయకుడు ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. 2వది, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. కనుక ఆపదలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, ఎవరు ఆదుకునేవారు లేరని కృంగిపోయావేమో. దేవుడే నిన్ను ఆదుకునేవాడు, దేవుడే నీకు సహాయకుడు. కనుక నీవు ఒంటరివి కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ మహోన్నతుడైన దేవుడే నీకు సహాయకుడు. ఆ మహోన్నతుడైన దేవుడే నిన్ను ఆదుకుంటాడు. కనుక ఆయన కృపా సింహాసన యొద్దకు రా, కృంగిపోకు, ధైర్యపరిచి, అయ్యా నీవే నాకు సహాయం, అయ్యా నీవే నన్ను ఆదుకునే దేవుడు, నాకెవరు లేరయ్యా అని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అర్థిస్తావో,
ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నిన్ను తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడైన దేవ, అవును ప్రభువా, ఈ లోకంలో నీవు తప్ప మాకెవరున్నారయ్యా? ఆకాశమందు నీవు తప్ప మాకుండగా ఈ లోకంలో మాకేది అక్కర్లేదు. అవును తండ్రి, నీవే మాకు సహాయకుడు, నీవే మమ్మల్ని ఆదుకునే దేవుడు అయి ఉంటున్నావు అయ్యా. నీ కృపచేత మమ్మల్ని బలపరచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.